జురాల ప్రాజెక్టును అధికారులు గాలి కుదిలేశారు. జురాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో పడ్డాయి. అధికారులు ఇవాళ జురాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. అయితే 9వ నెంబర్ గేట్ ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా ఐరన్ రోప్లు తెగిపోయాయి. అదేవిధంగా 12, 16, 24, 26 గేట్ల రోప్లు లూజ్ అయ్యాయి. ఇవి ఇలానే ఉంటే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ గేట్లు పైకెత్తాలంటే మరమ్మతులు తప్పనిసరిగా మారింది. కాగా ఈ వేసవి కాలంలోనే ప్రభుత్వం జురాల గేట్లను రిపేర్ చేసింది. అయితే రిపేర్ సరిగా చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ఇంత జరుగుతున్న జురాల ప్రాజెక్టు వద్ద అధికారులు పత్తా లేకపోవడం గమనార్హం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, జూరాల ప్రాజెక్ట్ ని అధికారులు గాలికి వదిలేశారు. ప్రమాదంలో జూరాల గేట్లు ఉన్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ కి 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత కొంతకాలంగా జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు నోచుకున్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు నిర్వహణ అనేది పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత వేసవి కాలంలో ఈ ప్రాజెక్టు మరమ్మతులు నామమాత్రంగా చేసి అధికారులు తర్వాత పట్టించుకోలేదు. అయితే వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇప్పుడు ఆ గేట్లు ఎత్తడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే 9వ నెంబర్ గేట్ కు సంబంధించి గేటును పైకెత్తేటటువంటి ఐరన్ రోప్లు ఉంటాయి. ప్రతి గేటుకు కూడా ఆ ఐరన్ రోపు తెగిపోవడంతో ఆ గేటును ఎత్తడానికి అవకాశం ఉండదు. మరోవైపు 12, 16, 24, 26 గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోపులు కూడా వదులుగా అయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం కంటే ముందు గేట్ల మరమ్మతులు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి చేసినటువంటి మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు వరద ఉధృతి మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకి భారీగా వరద వస్తే ఇప్పుడు ఈ రిపేర్ లో ఉన్నటువంటి ఈ హుక్కులు ఊడిపోయినటువంటి గేట్లను ఎత్తడానికి అవకాశం ఉండదు. మళ్ళీ రిపేర్ చేస్తే తప్ప గేటు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం ఉండదు. గత వానాకాలంలో మనం తుంగభద్ర ప్రాజెక్టు గేటు కూడా కొట్టుకుపోవడం చూసాం. ఆ సమయంలో దాదాపుగా 60 టీఎంసీల నీటు దిగువకు వృధాగా వెళ్లిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. అటువంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం అంతా ఆధారపడి ఉంది. తాగునీటి అవసరాలను తీసుకున్నటువంటి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గేట్ల మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల గేట్లన్నీ కూడా దానికి ఉన్నటువంటి రబ్బర్లు ఊడిపోవడం, హుక్లు ఊడిపోవడం తోటి గేట్లు సంబంధించినటువంటి ఐరన్ రోపులు అన్ని కూడా వదులుగా మారాయి. వరద ఉధృతి పెరిగితే ఈ వదులుగా మారినటువంటి గేట్లు కావచ్చు, ఈ రోపు తెగిపోయినటువంటి 9వ నెంబర్ గేటు ఎత్తడానికి అవకాశం ఉండదు. పెద్దగా ఎత్తున వరద వచ్చినటువంటి సందర్భంలో 30-40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ గేట్ల మరమ్మతుల కారణంగా వాటన్నిటిని ఎత్తకపోతే పెద్ద ఎత్తున ప్రాజెక్టు మిగతా గేట్ల మీద ప్రెషర్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. గేట్ల మీది నుంచి కూడా క్రస్ట్ గేట్ల మీద నుంచి కూడా వరద వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది. ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా అవుతుంది. 1,00,000 ఎకరాల ఆయకట్టుతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీసినటువంటి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, వెంటనే గేట్ల మరమ్మతు చేయాలని ఆయకట్టు రైతులుగా జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంటే నరేష్, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు పైన మెయింటెనెన్స్ పైన సంబంధించి కావచ్చు, లేకపోతే దీనిపై ఈ మెయింటెనెన్స్ కి సంబంధించి అంటే అధికారులు ఇప్పటికీ అంటే ఏం స్పందించలేదా?
ఈ గేటు తాడు తెగిపోయి కూడా దాదాపుగా 3-4 రోజులు అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఈ రోప్ తెగిపోయినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ అధికారులు మీడియా మనం సంప్రదించినటువంటి సమయంలో కూడా ప్రాజెక్ట్ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ప్రాజెక్ట్ అధికారులకు సంబంధించి ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ ఇంతమంది ఇంజనీర్లు ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ అంశం గురించి అసలు ఏంటి, నిర్వహణ ఏంటి, ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద అధికారులను సంప్రదించిన సందర్భంలో వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఆ ప్రాజెక్టు నిర్వహణను మొత్తం పూర్తిగా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ ఆ ప్రాజెక్టుకి ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు కూడా కనీసం అక్కడ ఒక ఏఈ కూడా ఆ ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు దగ్గర ఏఏ అధికారి కూడా అందుబాటులో ఉండడు. కనీసం నిన్న మత్స్యకారులు గమనించినటువంటి సందర్భంలో ఈ వార్త అంతా కూడా మీడియాలో చెక్కర్లు కొడుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు అధికారులు ప్రాజెక్టు వద్దకు మాత్రం చేరుకోలేదు. మరోవైపు వరద ఉధృతి మాత్రం గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇలాగే ఉంటే ప్రాజెక్టు భద్రత పూర్తిగా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు పెద్ద ఎత్తున వరద మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే వాటికి సంబంధించినటువంటి రిపేర్లు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, దాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. సంజయ్ అండ్ నరేష్, అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది మీద ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీద 1,00,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దీంతో పాటు దాదాపు 4-5 ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్ద అంశము. జిల్లా ప్రజలకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి పెద్ద అంశము. ఈ ప్రాజెక్టు నిర్వహణ సరిగా చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, రైతులంతా కూడా ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈసారి వరద ముందుగానే ప్రాజెక్టుకి వచ్చింది. మే 29వ తేదీనే ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ కూడా నీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరోవైపు ప్రాజెక్టులో గేట్ల మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్ల ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడినటువంటి సందర్భంలో జిల్లా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గత వేసవి కాలంలోనే తాగునీటికి కావచ్చు ప్రజలంతా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం. జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది గత వేసవి కాలంలో. మరోవైపు యాసంగి సీజన్ లో పంటలు కూడా ఎండిపోయాయి, ఆ నీటి నిర్వహణ సరిగా లేక. ఇప్పుడు గేట్లు మరమ్మతులు కనుక చేయకపోతే మరోసారి ఈ జిల్లా ప్రజలకు వచ్చే యాసంగిలో సాగు అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అసలు ఆయకట్టు రైతులకు నీరు అందించేటటువంటి పరిస్థితి ఉండదు. మరోవైపు తాగునీటి అవసరాలు కూడా తీర్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ వెంటనే ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన గేట్ల మరమ్మతు చేస్తే తప్ప ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వను అలానే ఉంచొచ్చు. లేకపోతే మాత్రం ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తిగా ఖాళీ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రాజెక్ట్ లో మిగతా గేట్ల మీద ప్రెషర్ పడి ఆ గేట్లు కూడా రిపేర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అసలే ప్రాజెక్ట్ లో ఉండేది నీటి నిల్వ చాలా తక్కువ. ఆ ప్రాజెక్టు మొత్తం 9.657 టీఎంసీల నీటి నిల్వ అయినప్పటికీ కూడా అలా వాడుకోవడానికి ఉండేది మాత్రం కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే. అసలే తక్కువ స్టోరేజ్ ఉంటుంది. మరోవైపు ఈ గేట్ల మరమ్మతు ద్వారా, ఇప్పుడు లీకేజీల ద్వారా గేట్ల మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్ల, ఈ రోపులు తెగిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు నిర్వహణ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.